ఈ డబ్బా ఇండ్ల కొడుకు కోడలు ఉంటే ఆడుంటారు, బిడ్డ అల్లుడు పండగకు వస్తే ఆడవంటారు, కోడి పిల్లను కుక్క పిల్లను ఉంటే ఏడగట్టేసుకుంటారు అని అద్భుతంగా పిట్టకథలు చెప్పగలిగాడు. ఎవరికైనా ఇచ్చిండా? 2014 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణలో పేదలకు ఇచ్చిండ్రు. మరి 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు గారు ఏమి ఇచ్చిండ్రు? సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు ఒకవేళ కట్టుంటే కూడా ఎక్కువ కూడా అక్కర్లేదు, 20 లక్షల ఇండ్లు పేదవాళ్ళకు వచ్చి ఉండేటివి. ఎవరికైనా ఇండ్లు ఇచ్చిండా? మేము వచ్చిన ఎంబడే నియోజకవర్గానికి 3500 ఇండ్ల ప్రకారం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు పేదవాడికి ఇల్లు మంజూరు అయితే 5 లక్షల రూపాయలు నగదు. గ్రూప్ 1 నియామకం జరిగితే 2026 వరకు అసలు నియామకాలు జరగలే. మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్స్, పోలీస్ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. మొత్తం ప్రతి ప్రభుత్వ ఉద్యోగం మేము ఇచ్చిన వాళ్ళ లిస్ట్ అంతా రిలీజ్ చేస్తాం. మీరు లెక్క పెట్టుకొని అసెంబ్లీలో మొత్తం కాగితాలు తీసుకొచ్చి పెడితే ఎన్ని కట్టలైనా సరే డిజిటల్ మాన్యువల్ మొత్తం ఇస్తా. స్కూల్స్ డైట్ ఛార్జెస్ పెంచలేదండి. పిల్లలకు అరాకలతో చచ్చిపోతుంటే 40% డైట్ ఛార్జెస్ పెంచిన, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 20,000 కోట్లతో పనులు ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. ఈరోజు స్కూల్స్లో మొత్తం ప్రక్షాళన చేసి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ తీసుకొచ్చి టీచర్లను పిల్లల్ని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇట్లా ఒక్కొక్క శాఖలో ప్రక్షాళన చేసుకుంటూ ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి. మోడీ గారు ఇచ్చినా ఇవ్వకపోయినా మూసి రివర్ ఫ్రంట్ ఈరోజు మనం కట్టుకుంటున్నాం. మెట్రో సహకరించినా సహకరించకపోయినా మనం విస్తరణ చేసుకుంటున్నాం. రీజనల్ రింగ్ రోడ్ మీరు ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు అని మనం నిర్మాణం చేసుకోవడానికి సన్నాహకాలు ఏర్పాటు చేసినాం. చిన్న చిన్న కాలనీలు లేకపోతే ఫైనాన్షియల్ ఏరియా డిస్ట్రిక్ట్స్ కాకుండా కంప్లీట్గా ఒక సిటీనే ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీని మనం నిర్మించుకుంటున్నాం. ఈరోజు గ్లోబల్ సమ్మిట్ చేసుకున్నాం. ఇవి పక్కన పెట్టండి, 100 సంవత్సరాల బీసీ కులగణన ఎవరైనా చేసిరా అండి? 100 సంవత్సరాల సమస్యకు భారతదేశంలోనే తలమానికంగా ఈరోజు సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే చేసి దేశానికే ఆదర్శంగా నిలబడి బీసీ జనాభాను లెక్కలేసి ఫిబ్రవరి 4, 2024లో మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025లో కంప్లీట్ చేసి సోషల్ జస్టిస్గా ఫిబ్రవరి 4ని మనం అఫీషియల్గా డెడికేట్ చేసుకున్నాం. ఇవాళ బలైన వర్గాలు వాళ్ళ లెక్కలు వాళ్ళు తేలిన సంతోషంలో లేరా? మాదిగా ఉపకులాల వర్గీకరణ 40 సంవత్సరాల నుంచి రావణ కాష్టంగా మండుతుంటే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తే ఈరోజు బుడగ జంగాల నుంచి అత్యంత వెనుకబడిన మాదిగా ఉపకులాలు ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్లుగా సెలెక్ట్ అయినరు. ఈ సమస్యకు మేము పరిష్కారం చూపించలేదా? 100 సంవత్సరాల బీసీ కులగణనకు శాశ్వత పరిష్కారం చూపించినాము, 40 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపించినాము. సంక్షేమంలో మేము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాము. 2 సంవత్సరాలనే ఇన్ని చేయగలిగినాము. 12 ఏళ్ళు లేలినోడు మమ్మల్నే తిడతాడు, 10 సంవత్సరాలు దోసుకున్నోడు మమ్మల్నే తిడతాడు. మమ్మల్ని కాదని వాళ్ళకు ఓటేయమంటారు. అందుకే ఓటర్లకు నేను స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నా, 12 సంవత్సరాల మోడీ గారి పరిపాలన, 10 సంవత్సరాల చంద్రశేఖరరావు గారి దోపిడీని, 2 సంవత్సరాల మా సంక్షేమాన్ని, అభివృద్ధిని బేరీజు వేసుకొని మీరు తీర్పు ఇవ్వండి. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ప్రజాపాలన. ఈరోజు మేము నిధులు ఇవ్వాలన్నా, గల్లీలలో అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమాన్ని గల్లీలకు చేర్చాలన్నా అక్కడ మట్టికెళ్ళిన ఇంటివాడే వెళ్ళాలన్నట్టు అక్కడ మనవాడే ఉండాలి. సమన్వయం చేసుకొని నేను ఎందుకు చెప్తున్నట్టే, శాసనసభలో చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతను తను నెరవేర్చినుంటే ఆ పార్టీ ప్రతిపక్షంలో కూడా ప్రజల పక్షాన మాట్లాడుతుంది,
ప్రజల పక్షాన కొట్లాడుతుంది కాబట్టి కొంతమంది గెలవనియండి అని అనేవాన్ని. వాళ్ళు విధ్వంసం చేయడమే, అడ్డుకోవడమే, ఎక్కడికక్కడ అభివృద్ధిని నియంత్రించడమే కార్యక్రమంగా పెట్టుకొని గ్రూప్ 1లో కోర్టులో పిటిషన్లు వేస్తే హైకోర్టు చెంప చెల్లుమనిపించింది. బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఇస్తే కోర్టులో పిటిషన్ వేసి కొట్టేపించారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆ పిటిషనర్కి వాళ్ళ టికెట్ ఇచ్చిండ్రు. రంగు బయటపడ్డది కదా, ఎవరు అడ్డుకున్నారో. మన సర్పంచ్ల 49.83% బీసీలకు మేము సర్పంచ్లు ఇచ్చినాం. ఇవాళ కౌన్సిలర్లు కార్పొరేటర్లు 61% ఇచ్చినాం. పార్టీ పరంగా ఇచ్చినాం. చట్టంలో అవకాశం లేకపోతే స్వీయ నియంత్రణ పెట్టుకొని పార్టీ కమిట్మెంట్తో ఈరోజు 61% కౌన్సిలర్లు కార్పొరేట్లు బీసీలకు ఇచ్చినాం. ఇది మా కన్విక్షన్, ఇది మా కమిట్మెంట్, ఇది మా అప్రోచ్. కాబట్టి 3 పార్టీలను సంపూర్ణంగా విశ్లేషించండి. ఒకే ఒక్క రోజు, రేపు మిగిలింది 10 తారీఖు. 24 గంటల్లో మీ భవిష్యత్తు నిర్ణయం జరగబోతుంది. మీ గల్లీలో మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఎవరు పరిష్కరించగలరో, ఎవరు అభివృద్ధి చేయగలరో ఆలోచన చేయండి, విశ్లేషించండి. ఢిల్లీ నుంచి మోడీ గారు మన గల్లీలో మోరీ తీయడానికి వస్తారా? ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గారు మన నీటి సమస్యను, మన కరెంటు సమస్యను పరిష్కరిస్తాడా? ఈరోజు ఉపన్యాసాలు ఇస్తున్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నిన్నటి వరకు వాళ్ళే మంత్రులు కదా, వాళ్ళ దగ్గరనే ఆర్థిక శాఖ, వాళ్ళ దగ్గరనే మున్సిపల్ శాఖ, వాళ్ళ దగ్గరనే ప్రభుత్వం ఉన్నది కదా, వాళ్ళ కుటుంబం చేతిలోనే తెలంగాణ రాష్ట్రం అంతా బందీగా ఉన్నది.